నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అమ్మ నిర్ణయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. శారదాదేవి గారు మధ్యాహ్నం నుంచి తన గదిలోనే కూర్చుని ఉన్నారు. ఆవిడకి అసలు ఆ ఇంట్లో ఏమీ తోచడం లేదు. కోడలు ఇంట్లోనే ఉన్న శారదాదేవి గారితో పెద్దగా మాట్లాడదు. శారదాదేవి గారు కోడలితో ఏమన్నా మాట్లాడడానికి ప్రయత్నించినా, కాసేపు సరదాగా కబుర్లు చెప్పాలి అని అనుకున్నా, కోడలు రాధ మొదలు పెట్టారా మీనస, మీరు చెప్పే కబుర్లన్నీ వినడానికి, వింటూ కొట్టడానికి ఇక్కడెవ్వరూ ఖాళీగా లేరు. నా పనులతో నాకే తీరిక లేక చేస్తుంటే మీ కబుర్లన్నీ నేనెక్కడ వినేది? వెళ్ళి మీ గదిలో కూర్చోండి, అనవసరంగా నస పెట్టకండి అంటూ చిరాకు పడేది. అందుకే శారదాదేవి గారు మౌనంగా తన గదిలోనే కూర్చునేవారు. ఈరోజు శారదాదేవి గారికి అస్సలు ఒంట్లో బాగోలేదు. ఆవిడ మందులు కూడా అయిపోయి 3 రోజులు అవుతుంది. బీపీ ట్యాబ్లెట్లు 3 రోజుల నుంచి వేసుకోకపోవడంతో ఆవిడకి ఉదయం నుంచి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. పడుకున్నా నిద్ర పట్టడం లేదు. మంచం మీద పడుకుంటే మంచం మొత్తం తిరిగిపోతున్నట్టుగానే అనిపిస్తుంది. ఉదయం నుంచి పడుకుని విసుగుగా ఉండడంతో లేచి కుర్చీలో కూర్చుని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజన్నా కొడుకు తన మందులు తీసుకొస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్న శారదాదేవి గారు సాయంత్రమై చీకటి పడడంతో మెల్లగా తన గదిలోంచి అడుగు వేసుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది. అక్కడే టీవీ చూస్తూ ఉన్న కోడల్ని పిలిచింది. అమ్మాయి రాధా, అబ్బాయి ఇంకా రాలేదా అని అడిగింది. కోడలు టీవీలో నుంచి తల తిప్పి కూడా చూడకుండా అడ్డంగా ఒకసారి తల ఊపింది. కోడలి నుంచి అంతకంటే గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయని శారదాదేవి గారు, ఉదయం మందులు తెమ్మని అబ్బాయికి చెప్పాను, ఒక్కసారి మధ్యాహ్నం ఫోన్ చేసి గుర్తు చేయమని నీతో చెప్పాను కదా, ఫోన్ చేసి చెప్పావా అంటూ అడిగింది. రాధ ఒక్కసారి చిరాగ్గా మొహం పెట్టి శారదాదేవి గారి వైపు సీరియస్గా చూసి మళ్ళీ టీవీలోకి ముఖం తిప్పేసుకుంది. కోడలు ఫోన్ చేసి కొడుకుకి తన మందుల విషయం గుర్తు చేయలేదు అన్న విషయం శారదాదేవి గారికి ఆ చూపుతోనే అర్థమైపోయింది. 3 రోజుల నుంచి వాడికి చెబుతున్నాను, మర్చిపోతూనే ఉన్నాడు. ఇవాళైనా తెస్తాడో లేదో, ఒంట్లో అసలు ఏమీ బాగోలేదు అనుకుంటూ మెల్లగా లేచి తన గది వైపుకు వెళ్ళబోయింది ఆవిడ. అప్పుడే సోఫాలోంచి విసురుగా లేచి వంటగదిలోకి వెళ్ళబోయిన రాధ శారదాదేవి గారికి గట్టిగా గుద్దుకోవడంతో ఆవిడ పళ్ళ సెట్టు ఊడిపోయి కింద పడిపోయి విరిగిపోయింది. కంగారు పడిన శారదాదేవి గారు పళ్ళ సెట్టు కోసం వెతుక్కోసాగింది. వృద్ధాప్యం వల్ల ఆవిడికి కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు. వెంటనే నేల మీద చేత్తో మెల్లగా తడిమి చూసింది. కాసేపు అలానే చేత్తో తడుముతూ వెతుకుతూ ఉండగానే పళ్ళసెట్టు చేతికి తగిలింది. ఆ పళ్ళసెట్టుని చేతిలోకి తీసుకొని చూసినప్పుడు అది విరిగిపోయింది అని ఆవిడకి అర్థమైపోయింది. ఈ మధ్య అన్నం కూడా తినలేకపోతున్నాను అని కొడుకుని బ్రతిమాలి పోరు పెట్టి పదే అడిగి మరీ పళ్ళసెట్టు పెట్టించుకుంది ఆవిడ. కొడుకు ఎంత నసుక్కున్నా విసుక్కున్నా భోజనం తినడానికి కూడా వీలు కావడం లేదు అని పదే అడిగి మరీ కొనిపించుకుంది. 10,000 అయిందని ఇప్పటికీ నస పెడుతూనే ఉన్నాడు కొడుకు. ఈ మధ్య ఆవిడకి కళ్ళు కూడా బొత్తిగా కనబడడం లేదు. ఆ వయసులో తనకి కళ్ళ కంటే పళ్ళే ముఖ్యమని, కనీసం ఏమైనా తినడానికైనా ఉంటుంది అని కళ్ళు చూపించుకోకుండా పళ్ళే చూయించుకొని పళ్ళ సెట్టు పెట్టించుకుంది. ఇప్పుడు అది విరిగిపోయింది. ఆ పళ్ళ చెట్టు విరిగిపోయింది అని తెలిస్తే కొడుకు ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఊహించుకుంటుంటేనే గుండె దడదడలాడుతుంది. ఆవిడికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మందులు తేవడానికి 3 రోజుల నుంచి చెబుతున్నా మర్చిపోతున్న కొడుకు మళ్ళీ ఇప్పుడు విరిగిపోయిన పళ్ళ సెట్టుని తిరిగి పెట్టిస్తాడో లేదో కూడా తెలీదు.
ఇదంతా జరగడానికి కారణమైన కోడలు మాత్రం ఆ విషయం గురించి ఎలాంటి పట్టింపు లేకుండా, అసలు ఏమైందో కూడా పట్టించుకోకుండా ఆవిడ పళ్ళ చెట్టు కోసం వెతుక్కుంటూ ఉండగానే విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. అయ్యో పాపం అని కూడా అనలేదు. కళ్ళు కనపడక ఆవిడ తడుముకుంటున్నా సహాయం కూడా చేయలేదు. ఆ విరిగిపోయిన పళ్ళ సెట్టుని చేతిలోకి తీసుకుని కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్లని తుడుచుకుంటూ ఇక చేసేది ఏమీ లేక మెల్లగా శారదాదేవి గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. తను అలా గదిలోకి వెళ్ళగానే కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాడు. ఈ మధ్య రోజు ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగానే తిరిగి వస్తున్నాడు. ఆఫీస్లో వర్క్ ఎక్కువైందో ఏమో, వచ్చేటప్పుడే ఆఫీస్లో చిరాకంతా మూటగట్టుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. ఏదైనా అడిగితే చాలు అరుస్తున్నాడు. కృష్ణ చిరాగ్గా బైక్ పార్క్ చేసి గబగబా కాళ్ళు కడుక్కొని విసురుగా వచ్చి సోఫాలో కూర్చుండబోతూ ఉండగా పళ్ళ సెట్లోని విరిగిన ముక్క అతని కళ్ళల్లో పడింది. అనుమానంగా చూస్తూ ఏమిటిది అంటూ రాధని అడిగాడు కృష్ణ. ఏం చెప్పమంటారు మీరు? మీ అమ్మగారి పళ్ళ సెట్టు విరిగిపోయింది. ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఆవిడ. ఆ విషయం మీకు తెలిసిందే కదా. అది పెట్టించుకునే వరకు నస పెట్టి మీ చెవిలో జోరీలలాగా తిరుగుతూనే ఉంది. వస్తువు చేతికొచ్చాక ఆవిడకి కొంచెం కూడా జాగ్రత్త లేదు అంది. తన హడావిడి వల్లే అది విరిగిపోయింది అన్న నిజాన్ని దాచేస్తూ. అసలే ఆఫీస్ చిరాకులో ఉన్న కృష్ణ ఇంకా చిరాకుగా ముఖం పెట్టి, ఏంటో ఈ అమ్మ వయసు పెరుగుతుంది కానీ కొంచెం కూడా జాగ్రత్త ఉండడం లేదు. మొన్నే 10,000 పెట్టి వేయించాను ఆ సెట్టుని. అమ్మ రోజు రోజుకి నాకు ఖర్చులు పెంచేస్తుంది. సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. ఆ డబ్బుల కోసం నేను రోజు గొడ్డులా కష్టపడుతున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో గాడిదలా చాకరీ చేస్తున్నాను. ఈ అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసొచ్చి మళ్ళీ సోఫాలో అలాగే కూర్చొని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అప్పటి వరకు కోడలు చూస్తూ ఉన్న సీరియల్ శబ్దం ఆగిపోగానే కొడుకొచ్చుంటాడు, అందుకే టీవీ ఆఫ్ చేశారు అనుకుంటూ మెల్లగా లేచి తన గదిలో నుంచి బయటకొచ్చి కొడుకు పక్కనే కూర్చున్నారు శారదాదేవి గారు. కృష్ణ అలానే కళ్ళు మూసుకొని వెనక్కి వాలి పడుకునున్నాడు. కొడుకును డిస్టర్బ్ చేస్తే ఏమంటాడో అన్న భయంతో శారదాదేవి గారు అలాగే మౌనంగా కూర్చున్నారు. కాసేపటికి కృష్ణ కళ్ళు తెరిచి చూశాడు. అంతవరకు మౌనంగా ఎదురు చూస్తున్న శారదాదేవి గారు, బాబు నా మందులు తీసుకొచ్చావా? 3 రోజుల నుంచి చెప్తున్నాను రా, నువ్వు మర్చిపోతున్నావు. ఇవాళన్నా తీసుకొచ్చావా? మందులతో పాటు నా భాగవతం పుస్తకం కూడా చిరిగిపోయింది. అది కూడా తెమ్మని చెప్పాను కదా, నువ్వు ఇప్పటి వరకు తేనే లేదు అంటూ అడిగారు శారదాదేవి గారు. నువ్వు ఒకదానివమ్మా, ఎప్పుడు ఏదో ఒక ఖర్చు, ఏదో ఒకటి తెమ్మని చెప్తూనే ఉంటావు. మందులంటే అత్యవసరం, తేవలసిందే, తప్పదు, తీసుకొస్తాను. ఈ భాగవతాలు రామాయణాలు నీకెందుకు? కళ్ళు కనిపించడం లేదు అని చెబుతున్నావు. అవన్నీ ఏం చేసుకుంటావు? కళ్ళు కనిపించకుండా ఆ పుస్తకాలన్నీ ఎలా చదువుతావు? ఇప్పటికీ చిన్నపిల్లలాగా నీ ఖర్చులు తగ్గించుకోకు. ఏది కావాలన్నా నస పెడుతూనే ఉన్నావు. నాకెన్ని ఖర్చులున్నాయో నీకు తెలుసా? పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, పండగలని, వాళ్ళ పుట్టినరోజులని, వాళ్ళకి బట్టలు కొనాలి, ఇంటి ఖర్చులన్నీ భరించాలి, సరుకులు సామాన్లు అన్నీ తేవాలి. ఇన్ని ఖర్చులు నా నెత్తి మీద ఉన్నాయి. మళ్ళీ నువ్వు రోజు ఒక అవసరంతో ఒక కోరికతో నా దగ్గరకు వస్తే ఎలాగా? అవన్నీ తర్వాత చూద్దాంలే. నీ మందులు తేవడం ఈరోజు మర్చిపోయాను, రేపు తీసుకొస్తానులే అన్నాడు. వెంటనే శారదాదేవి గారు, 3 రోజుల నుంచి మందులు వేసుకోవడం లేదురా, బీపీ టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్లనో ఏమో ఉదయం నుంచి బాగా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పగానే కృష్ణ శారదాదేవి గారి వైపు సీరియస్గా చూస్తూ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, రాగానే మొదలు పెట్టేశావా నీ నస? నాకు ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో, ఎంత పని ఒత్తిడి ఉందో నీకేం తెలుసు? పనుల బిజీలో మర్చిపోయాను. రేపు ఖచ్చితంగా నీ మందులు తేవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
శారదాదేవి గారు చేసేది ఏమీ లేక మరో మాట మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయింది. కొడుకు మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తాడేమో, తన పళ్ళ సెట్టు విరిగిపోయింది అని చెప్పాలనుకుంది. సమయం కోసం వేచి చూస్తూ ఉంది. కొడుకుని తదేకంగా చూస్తూ ఉన్న శారదాదేవి గారు కొడుకు కళ్ళు తెరవడంతో, నాన్న, నా పళ్ళ సెట్టు విరిగిపోయిందిరా, పొరపాటున కింద పడింది. రేపు నన్ను ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళతావా? ఆ విరిగిపోయిన పళ్ళ సెట్టుని ఏమైనా బాగు చేయించడానికి ఉంటుందేమో కనుక్కుందాము, లేదంటే కొత్తది పెట్టిస్తావా? మళ్ళీ భోజనం చేయడానికి కూడా వీలు కాదురా, చాలా ఇబ్బంది అయిపోతుంది అంది నెమ్మదిగా. ఇంతలో కోడలు రాధ వంటగదిలో నుంచి బయటకొస్తూ, మొదలు పెట్టారా మీ దండకం? సాయంత్రం అయితే చాలు మీ అబ్బాయి పక్కన కూర్చుని చెవిలో జోరీగలాగా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఉదయం నుంచి నా తల తినడం, సాయంత్రం అయితే ఆయన తల తినడం మీకు అలవాటైపోయింది బాగా. పొద్దున్నుంచి ఆఫీస్లో కష్టపడి ఇంటికొచ్చారు, కాసేపైనా మనశ్శాంతిగా ఉండనివ్వరేమిటి? మీరు ఆయన్ని మనశ్శాంతిగానే ఉండనివ్వరు. ఇప్పటికే ఆఫీస్లో పని ఎక్కువైందని ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు. మీరు ఇక ఇలా రోజు మనశ్శాంతి లేకుండా చేస్తే ఆయన ఇంటికి రావడం కూడా మానేసేలా ఉన్నారు. 60 ఏళ్ళు దాటిన మీరు మీ అవసరాలు, ఖర్చులు ఏవి తగ్గించుకోకుండా ఏది కావాలంటే అది పోరు పెట్టి మరీ చేయించుకుంటున్నారు. మరి పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళకి ఎన్ని అవసరాలుంటాయి. బట్టలని, బొమ్మలని, పుస్తకాలని, సినిమాలని, షికార్లని, రెస్టారెంట్లని ఎన్ని అడుగుతారో ఆలోచించండి. అవన్నీ అర్థం చేసుకోకుండా ఎంతసేపు మీ మందులు, మీ ఖర్చులు, మీ భాగవతాలు, మీ రామాయణాలేనా? సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మొదలు పెడతారు మీ కోరికల లిస్టు. కొడుక్కి జీతం ఎంత వస్తుంది, ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది, ఇవేవి ఆలోచించే పనే లేదు. కొత్త పళ్ళ సెట్టు కావాలని ఆశ పుట్టిందో ఏమో, పాతదాన్ని విరగ్గొట్టుకుని కూర్చున్నారు. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఎవరెలా పోయినా పర్వాలేదు, వాళ్ళ అవసరాలు మాత్రం తీరిపోవాలి. చిచ్చి అంటూ చిరాగ్గా భోజనం ఏర్పాట్లు చూడ్డానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. శారదాదేవి గారు మాత్రం కళ్ళల్లో కన్నీటి పొరని ఎవ్వరికీ కనిపించకుండా పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకొని కొడుకేమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూడసాగింది. తన సమాధానం కోసమే తల్లి ఎదురు చూస్తుంది అన్న విషయం అర్థమై, అమ్మా, ఊరికే విసిగించమాక, అసలే ఆఫీస్లో బోలెడంత పని చేసి చేసి చిరాగ్గా ఉంది. ఇప్పటికిప్పుడే నువ్వు చెప్పినవన్నీ చేసేయాలంటే కుదరదు, మెల్లగా చూస్తానులే అని చెప్పి రాధ భోజనం రెడీ అయ్యింది అంటూ పిలవడంతో భోజనానికి వెళ్ళిపోయాడు. కనీసం శారదాదేవి గారిని అన్నం తిందాం రామ్మా అని కూడా అడగలేదు. ఈలోపుగా ఆడుకోవడానికి వెళ్ళిన మనవడు, మనవరాలు తిరిగింటికొచ్చారు. వాళ్ళిద్దరూ నాన్నమ్మ అంటూ దగ్గరకు వస్తారేమోనని ఆశగా చూడసాగింది శారదాదేవి. కానీ ఆవిడ్ని కనీసం పట్టించుకోకుండా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. రోజు జరిగేది అదే అయినా శారదాదేవి గారికి మనసు చివుక్కుమంది. చిన్నప్పటి నుంచి మనవడిని, మనవరాల్ని తన దగ్గరికి పెద్దగా రానివ్వదు కోడలు. మనవడు, మనవరాలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పనులన్నీ శారదాదేవి గారే చేసేవారు. పిల్లలు పెద్దవాళ్ళవుతూ ఊహ తెలిసే వయసు వస్తూ ఉండగా రాధ వాళ్ళని శారదాదేవి గారికి దూరంగా ఉంచడం మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆవిడకి దగ్గరయ్యి ఆవిడ్ని అభిమానించడం మొదలు పెడతారేమో అన్న భయంతో. వాళ్ళిద్దరినీ శారదాదేవి గారు ముద్దు చేయడానికి ప్రయత్నించినా కూడా కోడలు రాధ అస్సలు ఊరుకునేది కాదు. మీ గారాబంతో పిల్లల్ని చెడగొట్టకండి, వాళ్ళకి దూరంగా ఉండండి అంటూ కఠినంగా చెప్పేది. పిల్లలిద్దరికీ కూడా మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళారు అంటే జాగ్రత్త అని ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఎప్పుడూ చెప్పిందే చెప్పి నసపెడుతూ ఉంటుంది ఆవిడ అంటూ లేనిపోని విషయాలు చెప్పి వాళ్ళ మనసులు నింపేసి వాళ్ళు కనీసం నానమ్మ అని దగ్గరకు కూడా రాకుండా చేసింది. కొడుకుకి తన మీద ప్రేమ, అభిమానం, కన్నతల్లి నన్ను ఇంతలా పెంచి పెద్ద చేసింది అన్న గౌరవం కానీ ఏమీ లేవు. మనవడు, మనవరాలకి నాయనమ్మ అనే ఆప్యాయత కానీ, కోడలికి అత్తగారనే గౌరవం కానీ లేవని తెలిసినా కూడా చివరి రోజుల్లో కొడుకుతో, కోడలితో, మనవాళ్లతో కలిసి ఉండాలని ఆవిడకున్న ఆశని చంపుకోలేక ఆ ఇంట్లో అన్ని వ్యతిరేకతల మధ్యలో మౌనంగా కాలాన్ని వెళ్లదీస్తోంది ఆవిడ.
ఈ ఆలోచన నుంచి తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ శారదాదేవి గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. గదిలో అడుగు పెడుతూ ఉండగానే గోడకి వేళ్లాడుతూ ఉన్న తన భర్త ఫోటో తనని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. భర్త ఫోటోకి దగ్గరగా వెళ్ళి ఆవిడ ఆ ఫోటోతో మాట్లాడుతూ, చూసారా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో? తల్లిగా నేను వాడికి ఏం తక్కువ చేశానో నాకు అర్థం కావడం లేదు. వాడి మనసులో నా మీద కాస్తైనా ప్రేమ లేదు. కన్న తల్లి అన్న గౌరవమూ లేదు. వృద్ధాప్యంలో ఉన్నాను అన్న జాలి లేదు అనుకుంటూ భర్తకి వినబడదని తెలిసినా కూడా తన బాధని ఆయనతో చెప్పుకోసాగింది. శారదాదేవి గారి భర్త రాఘవరావు గారిది సంపన్న కుటుంబమే. ఆయన ఆదర్శ భావాలున్న వ్యక్తి. కష్టమని ఎవ్వరింటి ముందుకొచ్చినా సరే వట్టి చేతులతో పంపించేవారే కాదు. కష్టాల్లో ఎవరున్నా ఆయన విలవిల్లాడిపోయేవారు. అలా ఉన్న ఆస్తంతా దాన ధర్మానికి ఆవిరి చేసేశారు. ఇంట్లో ఈగల మోత, బయటేమో పల్లకీల మోత అన్నట్టు ఊరు జనమంతా ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చేవారు, దేవుడిలా కొలిచేవారు. కానీ కన్న కొడుకు కృష్ణ మాత్రం తరతరాల నాటి ఆస్తంతా తగలేసి దాన ధర్మాలకు వాడేశాడు, నాకేమీ మిగల్చకుండా అంటూ తండ్రిపై వ్యతిరేక భావాల్ని మనసులో ముద్ర వేసుకున్నాడు. రాఘవరావు గారు చనిపోయే ముందు భార్యతో, శారద నన్ను క్షమించు, నాకున్న దానగుణంతో సమాజం గురించి, కష్టాల్లో ఉన్న జనాల గురించి ఆలోచించానే తప్ప భార్యని బిడ్డని తృప్తిపరచలేకపోయాను. మిమ్మల్ని కష్టాల పాలు చేసేశాను. ఈ ఇల్లు, ఊరి చివర ఎకరం పొలం తప్ప మీకేమీ మిగల్చలేకపోయాను. ఆ పొలం అమ్మేసైనా సరే వాడిని బాగా చదివించు. వాడు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరితేనైనా నా మీద కోపం పోతుందేమో అన్నాడాయన. భర్త మాట జవదాటకుండా ఆ ఎకరం పొలాన్ని అమ్మకుండా సాగు చేస్తూ ఒక పూట తిని ఒక పూట పస్తుండి ఎవ్వరి ముందు చేయి చాపకుండా తల దించుకోకుండా తన సొంత కష్టంతో కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిని చేసింది ఆవిడ. పొలం అమ్మాల్సిన అవసరం రాకుండా కూలి పనులకు కూడా వెళ్ళింది. దొరికిన చోటల్లా పనులు చేసేది. ఎవరింట్లో ఏ పని ఉంది అని చెప్పినా కూడా సిగ్గుపడకుండా వెళ్ళేది. మనం తప్పు చేయనప్పుడు మన అవసరాల కోసం ఏ పని చేసినా సిగ్గుపడాల్సిన పని లేదు అని ఆవిడ అనుకునేది. కష్టపడి దొరికిన పని చేస్తూ కొడుకుని బాగా చదివించింది. కృష్ణ కూడా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. కృష్ణకి ఉద్యోగం రాగానే ఎన్నాళ్ళు తను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంది శారదాదేవి. ఉద్యోగం వచ్చిన కొన్ని రోజుల తర్వాత కృష్ణకి కూడా పెళ్లి చేసేసి తన బాధ్యత తీర్చుకోవాలి అని అనుకున్నారు ఆవిడ పెళ్లి సంబంధాల కోసం వెతికారు. తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి రాధ కృష్ణకి బాగా నచ్చడంతో, ఇరు కుటుంబాల అంగీకారంతో సంతోషంగా కృష్ణ రాధల పెళ్లి జరిగిపోయింది. కానీ పెళ్ళయ్యి భార్య పిల్లలు తన సంసారం పెరిగిపోగానే కృష్ణ మెల్లమెల్లగా మారిపోవడం మొదలుపెట్టాడు. తన తల్లి పడిన కష్టాలన్నింటినీ మర్చిపోయాడు. తనని అంతటి వాణ్ణి చేయడం కోసం కన్న తల్లి ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొందో, ఎన్ని కష్ట నష్టాలని ఓర్చుకుందో కూడా మర్చిపోయాడు. తల్లిని కూడా పరాయి వ్యక్తిలాగా బాధ్యత లేదు అన్నట్టుగా చూడడం మొదలుపెట్టాడు. అలా ఆలోచనల్లో మునిగిపోయిన తను ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. కొడుకు, కోడలు, పిల్లలు అందరూ భోజనాలు చేశారు. కానీ శారదాదేవి గారిని మాత్రం భోజనానికి రమ్మని కొడుకు కానీ కోడలు కానీ ఎవ్వరూ పిలవలేదు. పిలిచినా వెళ్ళి ఏం తినగలదు? పళ్ళ చెట్టు విరిగిపోయింది కదా, తనకేమైనా తినడానికైనా ఎలా వీలవుతుంది? అలాగే నిద్రపోయిన ఆవిడకి మధ్యరాత్రిలో మెలకువ వచ్చింది. చాలా ఆకలిగా అనిపించింది. కానీ చేసేదేమీ లేక అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది. తెల్లవారింది. శారదాదేవి గారు మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని మెల్లగా వెళ్ళి వసారాలో కూర్చొని సూర్యకిరణాలని ఆస్వాదిస్తూ గాయత్రి మంత్రం మనసులోనే చదువుకుంటూ కూర్చున్నారు. ఇంతలోనే కూరగాయలమ్మే రామలక్ష్మి అటుగా వెళ్ళడం చూశారు. రామలక్ష్మిని చిన్నగా దగ్గరకు పిలిచి, పక్క బజార్లో ఉండే మా అన్నయ్య గారు అమ్మాయి భవానీని కొంచెం నేను రమ్మన్నాను అని చెప్తావా అని రామలక్ష్మితో చిన్నగా గుసగుసలాడుతున్నట్టుగా చెప్పింది. తను సరే అని తలూపి ముందుకెళ్ళిపోయింది. ఇంతలోనే కోడలు లేచి వంటగదిలోకి వెళ్ళడం గమనించిన శారదాదేవి గారు మెల్లగా అక్కడి నుంచి లేచి వెళ్ళి కోడలికి వంటలో సహాయం చేస్తున్నారు. కూరగాయలు కట్ చేస్తూ తన మేనకోడలు భవానీ వస్తుందేమోనని తలుపు వైపే చూడసాగారు.
అది గమనించిన రాధ, ఏమిటి ఈవిడ గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని మనసులోనే అనుకుంది. కాసేపటికి టిఫిన్ రెడీ అయింది. కోడలు ప్లేట్లో టిఫిన్ పెట్టి శారదాదేవి గారికి ఇచ్చింది. టిఫిన్ చేద్దామని టేబుల్ దగ్గర ఆవిడ కూర్చుందే గాని తినడానికి ఎలా వీలవుతుంది? ఆవిడ టిఫిన్ తినలేక కోడల్ని పిలిచి, అమ్మాయి రాధా, నేను ఈ టిఫిన్ తినలేను, నా పళ్ళ చుట్టు విరిగిపోయింది కదా, రాత్రి కూడా భోజనం చేయలేదు, చాలా నీరసంగా ఉంది, నాకు కొంచెం పాలిస్తావా అంటూ అడిగింది. వెంటనే రాధ కోపంగా, మనం పోయించుకునే పాలు పిల్లలకి పొద్దున్నే హార్లిక్స్ ఇవ్వడానికి మీ అబ్బాయికి పెరుగులోకి సరిపోతున్నాయి, ఇప్పుడు మీకు పాలు ఎక్కడి నుంచి తెచ్చివ్వను, పొద్దున్నే పాలు కావాలట ఈవిడికి, ఊరుకుంటుంటే ఈవిడ గొంతెమ్మ కోరికలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అంటూ చిరాగ్గా చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. పిల్లలకి భర్తకి లంచ్ బాక్సులు టిఫిన్లు పెట్టే పనిలో పడింది. కాసేపటికి పిల్లలు టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయారు. కొడుకు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడే కూర్చున్న శారదాదేవి గారిని అస్సలు పలకరించను కూడా పలకరించలేదు. శారదాదేవి గారు మౌనంగా నిట్టూర్చి చేసేదేమీ లేక తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత శారదాదేవి గారి అన్నయ్య కూతురు భవానీ వచ్చింది. ఏంటత్తా, కబురు చేశావట, రామలక్ష్మి చెప్పింది, అందుకే వచ్చాను అని శారదాదేవి గారిని అడిగింది. నా పళ్ళ చెట్టు రాత్రి విరిగిపోయిందే, అప్పటి నుంచి ఏమీ తినడానికి కూడా కుదరడం లేదు, కృష్ణకేమో ఆఫీస్ పనులతో హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కుదరదు అన్నాడు, కళ్ళు కూడా ఈ మధ్యన అస్సలు సరిగ్గా కనిపించడం లేదు, భాగవతం చదువుకుందామన్నా వీలు కావడం లేదు, కాస్త గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్ళొద్దామా, తోడొస్తావా, నువ్వు తోడొస్తావేమోనని పిలిచాను, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాగా చూస్తున్నారట కదా, కళ్ళు కూడా ఓసారి చూయించుకుంటాను, ఫ్రీగా ఏమైనా కళ్ళ చూడిస్తారేమో, లేదంటే మందులైనా ఇస్తారు కదా అన్నారు శారదాదేవి గారు. ఈ మాటలు వింటున్న రాధ వంటగదిలో నుంచి బయటకొచ్చి, గబ్బా మీకు వయసు పెరిగింది కానీ కొంచెమైనా ఇంగితం లేకుండా పోతుంది, మీ కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదని మీరు మీ మేనకోడల్ని పిలిపించుకున్నారా, చుట్టాలందరిలో మా పరువు ఏమైపోతుంది ఈ విషయం బయటకు తెలిస్తే, ఒక్కరోజు ఆగలేకపోయారా, ఆయన వీలు చూసుకుని తీసుకెళ్తానని చెప్పారు కదా, అందరి ముందు మా పరువు తీయాలని చూస్తున్నారు మీరు, కన్న తల్లిని పట్టించుకోని కొడుకు అని మీ అబ్బాయి మీద ముద్ర వేసేలా చేస్తున్నారు, ఆయన్ని నన్ను అందరూ ఏమనుకుంటారు, మీరు ఇలాంటి పనులన్నీ చేస్తే మా పరువంతా పోతుంది అంటూ పెద్ద గొడవ చేసేసింది. ఇంత వయసు వచ్చింది, కొంచెమైనా జ్ఞానం ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళుతుందట, గవర్నమెంట్ హాస్పిటల్కి కొంచెమైనా బుద్ధి లేదు, వయసు పెరిగింది ఏం లాభం అంటూ విరుచుకుపడింది. శారదాదేవి గారి మొహం కోడలి మాటలకి వివరణం అయ్యింది. తల దించుకొని అలాగే కూర్చుండిపోయింది. అక్కడే పక్కనే కూర్చునున్న భవాని ఏమి మాట్లాడలేకపోయింది. శారదాదేవి గారి వైపు జాలిగా చూసి, వస్తానత్తా అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి ఆవిడ ముఖంలోకి చూసి మౌనంగా వెనుదిరిగింది. శారదాదేవి గారు చేసేది ఏమీ లేక అలా ఆకలితోనే తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకొచ్చాక కోడలు ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని ఆవిడ భయపడసాగింది. ఓసారి కోడలికి తనకి మాట పెరిగి వాదన జరిగితే కొడుకు కనీసం ఏమైంది అని కూడా తనని మాట వరుసకైనా కూడా అడగకుండా కోడలు చెప్పిన మాటలే విని అవే నిజమని నమ్మి కోడలి పక్షానే నిలబడి తనని శత్రువులా చూస్తూ కొన్ని రోజులు ముభావంగా మాట్లాడకుండా ఉండిపోయిన రోజులు గుర్తుకొచ్చాయి. సాయంత్రం ఏదైనా గొడవ జరిగితే ఆ తర్వాత రోజులన్నీ ఎలా గడుస్తాయో గుర్తుకొచ్చి ఆవిడకి భయంగా అనిపించింది. చాలాసేపు ఆవిడ తన గదిలోనే కూర్చుని ముభావంగా ఆలోచిస్తూనే ఉంది. రాత్రి నుంచి ఏమీ తినకపోవడం వల్ల నీరసంగా ఉండడంతో అలాగే మంచం మీద పడుకుంది. కోడలికి తనంటే ఎందుకు గిట్టదు? కొడుకు కూడా కన్న తల్లి అనే ప్రేమ అభిమానము లేకుండా తనను ఎందుకు శత్రువులా చూస్తున్నాడు? మనవడు మనవరాలు తనని ఒక మనిషిగా కూడా ఎందుకు చూడడం లేదు అన్న ఆలోచన రాగానే శారదాదేవి గారి గుండెంతా బరువెక్కిపోయింది. తన ప్రమేమేమీ లేకుండానే కళ్ళ నుంచి కన్నీళ్లు జారి చెంపల మీదుగా వెళ్ళిపోతున్నాయి.
అలా 3 గంటలు గడిచింది. సమయం 12:30 కాబోతోంది. బాగా ఆకలిగా ఉన్న శారదాదేవి గారు కోడలు కనీసం జావైనా ఇస్తుందేమో, లేదంటే నేనే ఏ జావో చేసుకుని తాగితే బాగుంటుంది అనుకుంటూ లేచి వంటగదిలోకి వెళదామని ప్రయత్నం చేశారు. తను ఆ గది గుమ్మం దాటబోతున్నంతలోనే ఆవిడ గుండె ఇంకా బరువెక్కడం మొదలైంది. తట్టుకోలేని బాధతో ఆమె గుండె పట్టుకొని అక్కడికక్కడే పడిపోయింది. అత్తగారు కింద పడ్డ చప్పుడికి రాధ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. రోడ్డు మీదకి వెళ్ళగానే కనబడ్డ ఆటో పిలుచుకొచ్చి శారదాదేవి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వెంటనే భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయారు, త్వరగా హాస్పిటల్కి రమ్మని. కాసేపటి తర్వాత కృష్ణ తీరిగ్గా హాస్పిటల్కి వచ్చాడు. శారదాదేవి గారు బెడ్ పక్కనే కూర్చుని ఉన్న రాధా దగ్గరకు వెళ్ళి, ఏంటి రాధా, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పావు? డాక్టర్ ఏమో హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు అన్నాడు కృష్ణ. అవునండి, హార్ట్ అటాకే అంట, బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్తున్నారు. అది లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఆపరేషన్ చేసినా కూడా ఈవిడ బ్రతుకుతుందని గ్యారంటీ ఏమిటి? ఇప్పటికే ఈవిడికి 60 ఏళ్ళు దాటిపోయాయి. రేపో మాపో చనిపోయే ఈ ముసలావిడ కోసం లక్షలు ఖర్చు పెట్టడం అవసరం అంటారా? మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన పిల్లల చదువులు, ఖర్చులు మనకెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం దాచుకున్న డబ్బులన్నింటినీ పోసి అప్పులు చేసి ఈవిడ్ని బ్రతికించుకుంటే మనకు ఉపయోగం ఏమిటి అంటూ చిన్నగా భర్తకు చెబుతోంది. మెల్లగా అప్పుడే స్పృహలోకి వస్తున్న శారదాదేవి గారు కోడలి మాటలు విని హతాశురాలయ్యారు. కొడుకు ఏమంటాడో అన్న ఆశతో కళ్ళు మూసుకొని అలాగే వాళ్ళ సంభాషణ వినసాగారు. కృష్ణ మాత్రం మౌనంగా ఏ సమాధానము చెప్పకుండా ఆలోచనలో పడ్డాడు. తల్లి మీద ప్రేమ పొంగుకొచ్చి ఆపరేషన్ చేయించడానికి అప్పులు చేసి మరీ డబ్బులు తెస్తాడేమో అన్న భయంతో, రాధా, మీరు గనక ఇప్పుడు ఈవిడికి ఆపరేషన్ చేయించాలనే నిర్ణయించుకుంటే గనక పిల్లల్ని తీసుకొని నా దారి నేను చూసుకుంటాను, మీరు మీ అమ్మ సంతోషంగా ఉండండి అంది. ఆ మాటలకు కృష్ణ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు రాధా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? అయినా ఈవిడ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టడానికి నాకేమీ మా నాన్నగారు కోట్లు విలువలు చేసే ఆస్తిపాస్తులు ఏమీ ఇచ్చి వెళ్ళలేదు. బ్రతికున్న నాళ్ళు కన్న కొడుకు కోసం ఏం చేద్దామా, ఎలా ఆస్తులు కూడబడదామా అని కాకుండా ఊర్లో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసి అందరి ముందు గొప్పలకి పోయి అందరి పొగడ్తలకి పడిపోయి నన్ను ఇలా పేదరికంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు మా నాన్న. మా అమ్మ కూడా ఆయన అలా డబ్బుల్ని జనాల కోసం ఖర్చు పెడుతూ ఉంటే వెనకాల మన కొడుకున్నాడు, ఆస్తిపాస్తులన్నింటినీ మీరు ఇలా నాశనం చేయకండి అని కూడా చెప్పలేదు. జనాల మధ్యలో ఆవిడ హోదాను ఆవిడ చూసుకుంది. ఇప్పుడు నేనెందుకు వీళ్ళ కోసం నా సర్వస్వాన్ని ధారబోయాలి? భార్యాబిడ్డల్ని కాదనుకొని ఆవిడ కోసం డబ్బులన్నీ ఎందుకు ఖర్చు పెడతానని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు. నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను. నేను ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు అన్నాడు కృష్ణ. వెంటనే రాధా, ఇప్పుడే మనం వెంటనే ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాము. ఎన్ని రోజులుంటుందో మీ అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఇలాగే ఉండనివ్వండి. చనిపోయిన రోజు హాస్పిటల్ వాళ్ళే మనకి కబురు చేస్తారు. అప్పుడొచ్చి తర్వాత కార్యక్రమాలు జరిపిద్దాం. లేదంటే అవి కూడా ఈ హాస్పిటల్ వాళ్ళే చూసేసుకుంటారు. ఎంతమంది అనాథ శవాలని వీళ్ళే దహనం చేయడం లేదు. ఈ రెండింట్లో ఏది జరిగినా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కృష్ణ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోయింది రాధ. స్పృహలోకి వచ్చిన శారదాదేవి గారు కొడుకు కోడలు మాటలు విని పట్టరాని దుఃఖంతో ఏడవసాగారు. ఎవ్వరికీ పనికిరాని నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? దేవుడు ఎన్ని రోజులు అనుమతించాడో అన్ని రోజులైనా బ్రతకడం ఎందుకు అనుకుంటూ ఆక్సిజన్ మాస్క్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి రోగులకి ఫ్రూట్స్ పంచిపెట్టడానికి వచ్చిన ఎన్జిఓ వారు అదే సమయంలో శారదాదేవి గారు బెడ్ దగ్గరే నిలబడి ఉన్నారు. శారదాదేవి గారు అలా ఆక్సిజన్ మాస్క్ని తీసేసిన వెంటనే వాళ్ళు గబ్బగబ్బా ఆవిడ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారండి మీరు? భగవంతుడు ఇచ్చిన ఈ ప్రాణాన్ని ఇలా మన చేతులతో మనమే తీసేసుకోవడం చాలా తప్పు. అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అంటూ అడిగారు. శారదాదేవి గారు తన కథనంతా వివరించి చెప్పారు.
ఆవిడకదంతా తెలుసుకున్న ఎన్‌జీఓ వారు ఆవిడ పరిస్థితి చూసి జాలిపడి వాళ్ళ సంస్థ తరపున ఆవిడకి ఆపరేషన్ చేయించారు. శారదాదేవి గారు ఆపరేషన్ పూర్తయి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న రోజు ఎన్‌జీఓ వాళ్ళే స్వయంగా ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ సంస్థ తరపున ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడికి వెళ్ళాక కూడా శారదాదేవి గారు నిరాశతో, నిస్పృహతో రోజులు వెళ్ళదీస్తూ ఉన్నారు. ఎవ్వరితోనూ కలవకుండా మౌనంగా ఉంటున్నారు. అది గమనించిన ఆ సంస్థ మేనేజరు రామచంద్రయ్య గారు శారదాదేవి గారి దగ్గరకొచ్చి, కొడుకు, కోడలు మీ పట్ల చూపించిన అమానుషాన్ని ఎన్ని రోజులలా గుర్తు చేసుకుంటూ మీ మనసును వేదన చెందించుకుంటారు? అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. మీ అవసరం ఇక్కడ ఎవరికైతే ఉందో వాళ్ళకి సేవ చేయండి. మీకంటే వృద్ధులుంటారు. వారి పనులు వారు చేసుకోలేని వాళ్ళకి మీరు చేయూతనివ్వండి. మన ఆశ్రమంలో చిన్నపిల్లల కోసం తొందరలోనే కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఆ పిల్లల ఆలనా పాలనా చూడండి. మీ వంతు సహాయాన్ని మీరు చెయ్యండి. జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కూర్చుంటే మనశ్శాంతి ఎప్పటికీ రాదు. జరిగిపోయిన విషయాలన్నీ వదిలేసి జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి. మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళ కోసం కాదు, మీ అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి సేవ చేయండి అని చెప్పి ఆవిడ మనసులోని బాధని తొలగించి సేవ మీద ఆమె దృష్టి పెట్టేలా చేశారు. రోజులు గడుస్తూ ఉండగా శారదాదేవి గారికి తన భర్త చనిపోయే ముందు తనకి మిగిల్చిన ఎకరం పొలం, ఊర్లో ఉన్న ఆ ఇల్లు గుర్తుకొచ్చాయి. ఊర్లో ఉన్న పాత ఇల్లు, ఆ ఎకరం పొలం అమ్మేసి ఈ ఎన్‌జీఓకి నా వంతు సహాయంగా ఇస్తాను. నా ప్రాణాల్ని నిలబెట్టి నన్ను ఈ విధంగా ఉంచారు. నా తదనంతరం అది ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఆ పొలం బీడు భూమని, ఆ ఇల్లు పాడుపడిపోయిందని, ఆ ఊర్లో పెద్దగా రేట్లు కూడా లేవని కొడుకు వాటి విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించేవాడు కాదు. కన్న తల్లిని అనాథల హాస్పిటల్ బెడ్ మీద వదిలేసిన వాడికి ఆ ఇల్లు, ఆ పొలం ఎప్పటికీ చెందడానికి వీలు లేదు. ఎంతొచ్చినా సరే ఈ ఎన్‌జీఓకే ఇస్తాను అనుకుంటూ బయలుదేరి ఊర్లో ఉన్న పాతింటికి వెళ్ళారావిడ. ఇంటి తాళం తీసి తన గదిలో ఉన్న ఇనప ట్రంకు పెట్టెను ఓపెన్ చేసింది. అందులో పొలం కాగితాలున్నాయి, ఇంటి పేపర్లు కూడా ఉన్నాయి. వెంటనే వాటిని అమ్మేసి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఎన్‌జీఓకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారావిడ. ఆవిడ అనుకున్నట్టుగా కాకుండా ఊర్లన్నీ సిటీలతో కలిసిపోవడం వల్ల ఆ పొలానికి ఆవిడ ఊహించినంత మంచి ధర వచ్చింది. వెంటనే ఆ ఇంటిని, పొలాన్ని అమ్మేసి ఎన్‌జీఓకి డొనేషన్గా ఇచ్చేసింది ఆవిడ. ఆ తర్వాత కొన్ని రోజులకి ఊర్లల్లో ఉన్న పొలాలకి రేట్లు పెరిగాయని తెలుసుకున్న కృష్ణ ఆ పొలాన్ని, ఇంటిని అమ్మేసి ఆ డబ్బు బ్యాంకులో వేసుకోవాలి అనుకున్న ఆశతో ఊరికి వెళ్ళాడు. అప్పటికే శారదాదేవి గారు పొలాన్ని, ఇంటిని అమ్మేశారు అని తెలుసుకున్న కృష్ణ తన తల్లి ఎక్కడుందో తెలుసుకొని ఆ డబ్బుల్ని ఎలాగైనా తన తల్లి నుంచి రాబట్టాలని తల్లి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి తల్లి ఉంటున్న వృద్ధాశ్రమం అడ్రస్ తెలుసుకున్నాడు. ఆవిడ్ని కలవడానికి భార్యతో సహా వెళ్ళాడు. ఆవిడ్ని పిలవడానికి వెళ్ళిన ఆశ్రమం మేనేజర్తో శారదాదేవి గారు నాకు ఎలాంటి కొడుకు కోడలు లేరు, నేను ఒక అనాథని, నా అనేవాళ్ళెవ్వరూ నాకు లేరు అని చెప్పి తన పనిలో నిమగ్నమైపోయారు. అదే విషయం రామచంద్రయ్య గారు వెళ్ళి కృష్ణతో చెప్పగానే లేదు లేదు సార్, నేనే వెళ్ళి స్వయంగా మా అమ్మతో మాట్లాడతాను, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అంటూ కృష్ణ అడగగానే రామచంద్రయ్య గారు కృష్ణని శారదాదేవి గారి గదిలోకి తీసుకెళ్లారు. కృష్ణ వెంటనే అమ్మా, ఊర్లో ఉన్న పొలము, ఇల్లు అమ్మేశావంట కదా, ఆ డబ్బులు ఏం చేశావు? ఆ డబ్బులు మా పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి, ఆ డబ్బు మాకు ఇచ్చేయమ్మా. నువ్వు ఎలాగూ వృద్ధాశ్రమంలోనే కదా ఉంటున్నావు, నీకు ఇంకా ఖర్చులే ఉంటాయి, అన్నీ ఆశ్రమం వాళ్ళే చూసుకుంటారు కదా, నాకు ఆ డబ్బులు ఇవ్వమ్మా. అయినా నీకు ఒక కొడుకుండగా ఆ డబ్బు నాకివ్వకుండా నువ్వు ఇంకెవరికి ఇస్తావు అంటూ అడిగాడు. వెంటనే శారదాదేవి గారు కోపంగా డబ్బు కోసం మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నీ కన్న తల్లి చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని నువ్వు, నీ భార్య ఆ రోజు నన్ను ఆసుపత్రిలో అనాథలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ డబ్బు మీద ఆశతో డబ్బు కోసం నా దగ్గరకు వచ్చారు. మీకంటే మనుషుల్ని పీక్కు తినే రాబందులే నయ్యం, అవి కూడా చచ్చిపోయాకే మనుషుల్ని పీక్కు తింటాయి, మీలాంటి వాళ్ళు బ్రతికుండగానే అంటూ తన మాటల్ని పూర్తి చేయలేకపోయారావిడ.
ఏ డబ్బు కోసమైతే ఆశపడి నువ్వు ఈ తల్లిని వెతుక్కుంటూ వచ్చావో ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా నీకు దక్కదు. ఆ డబ్బంతా నేను ఈ ఆశ్రమానికే డొనేషన్గా ఇచ్చేశాను. నీ ఇలాంటి కసాయివాడికి ఆ డబ్బు చెందే కంటే ఎంతోమంది చిన్నపిల్లల ఆకలి తీర్చి ఈ ఆశ్రమానికి చెందితేనే మంచిది. ఆ డబ్బు ఈ ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఉపయోగపడితే మీ నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పి నీరసనగా కొడుకు వైపు చూస్తూ ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్టుగా మౌనంగా నిలబడ్డారు శారదాదేవి గారు. తల్లి మాటలు కొరడా దెబ్బల్లా చెల్లున తగులుతూ ఉంటే సిగ్గుతో వెనుదిరిగారు కొడుకు కోడలు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.